హలో ఎవ్రీవన్, myself దీపిక. ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. మనకి 7 power 2x plus 1/49 equal to 7 cube అని ఇచ్చాడు. దెన్ ది వాల్యూ ఆఫ్ x. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి? మెయిన్లీ 2 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి? a power m into a power n equal to a power m plus n. అంటే ఏంటి? ఇదేమో బేస్ అవుతుంది, ఇది కూడా బేస్. అవునా? కింద ఉండే వాటిని బేస్ అంటాము, ఈ పైన ఉండే వాటిని మనం పవర్స్ అంటాము. అవునా? ఎప్పుడైతే మనకు బేస్ సేమ్ ఉంటుందో, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది, బేస్ సేమ్ ఉంటే ఏం చేస్తాం? ఈ పవర్స్ని యాడ్ చేస్తాం. అందుకోసమని బేస్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ తీసుకొని, పవర్స్ ఏంటి? నాకు ఎమ్ ఎన్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తాను. యాడ్ అంటే ప్లస్సే కదా, సో ఎం ప్లస్ ఎన్. లేదు, ఇలా కాకుండా డివిజన్ ఫామ్లో ఎలా ఉంటే చేస్తాం. చూడండి, ఇది ఇక్కడ కూడా బేస్ సేమే ఉంది, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది, కాకపోతే పవర్స్ ఏంటి అంటే మనకి ఇచ్చిన ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో కాకుండా డివిజన్ ఫామ్లో ఉంది కదా. సో దీన్ని ఎలా చేస్తాము? ఏ పవర్ ఎం మైనస్ ఎన్. బేస్ సేమ్ ఉంటే పవర్స్ ఇలా డినామినేటర్ ఫామ్లో ఇస్తే మనకి ఈ పవర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. మల్టిప్లికేషన్లో ఇస్తేనేమో పవర్స్ని అడిషన్ చేస్తాం, డినామినేటర్ ఫామ్లో ఇస్తేనేమో పవర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. చూడండి, సేమ్ మనకి 7 power 2x plus 1/49 అంటే ఎలా రాయొచ్చు? 7 square, ఎస్, ఈక్వల్ టు 7 cube. ఏం చెప్పాను? బేస్ అనేది ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 7 power 2x plus 1, దీన్ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఎన్ని డినామినేటర్లో ఉంటే పైన పంపిస్తే మైనస్ అయింది కదా. సో దిస్ ఈస్ -2 ఈక్వల్ టు 7 power 3. అవునా? ఇక్కడ మనకు బేస్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? వీటిని మనం ఈక్వేట్ చేయాలి. ఇది చేయడానికంటే ముందు వన్ మోర్ స్టెప్. 7 power 2x, ఇది +1 -2 how much? -1 equal to 7 power 3. So directly we can equate these two values, that is 2x minus 1 equal to 3. అవునా? So 2x equal to how much? 4, x equal to 2. అవునా? What is the value we are getting? 2 is getting. ఇదంతా చేయడం అవసరం అంటారా? అవునా? చూడండి, మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు షార్ట్ కట్ మెథడ్స్ అనేది అప్లై చేయాలి. సో షార్ట్ కట్స్ చేస్తేనే మనకు టైం అనేది సో మనకి చాలా మిగులుతుంది అనమాట రిమైనింగ్ క్వశ్చన్స్ చేయడానికి. ఇది అనేది నార్మల్ ట్రెడిషనల్ మెథడ్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ మెథడ్. సో షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇదంతా చేయకుండా టైం వేస్ట్ అనమాట. జస్ట్ మనకి ఫార్ములా ఒక్కటి తెలిస్తే చాలు, వీ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. జస్ట్ మనకి ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అవునా? నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లో వెళ్తున్నాను. అవునా? సో ఆప్షన్స్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చాలా ఈజీగా అవుతుంది. చూడండి, ఐఎమ్ టేకింగ్ ఆప్షన్ 1. చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి 7 power 2x plus 1/79 కదా. 7 power x ప్లేస్లో 2 రాయండి. 2 into x ప్లేస్లో 2 రాస్తున్నాను, ప్లస్ 1/49 ఎలా రాయొచ్చు? 7 square ఈక్వల్ టు 7 cube. అవునా? 7 power 2 2s how much? 4. 4 plus 1 how much? 5. 5 మైనస్ డినామినేటర్లో ఏముంది? మనకి 2 ఉంది కదా, ఈక్వల్ టు 7 cube. సో 7 power 3 ఈక్వల్ టు 7 power 3 వచ్చింది కదా. సో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైతే ఈ రెండు సాటిస్ఫై అవుతాయో అప్పుడు మనం తీసుకున్న ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మీరు ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే ఇలా ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు కొంచెం టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సీ దిస్ క్వశ్చన్. 2 power 5 by 2 power h whole power 5 into 2 power -5. అవునా? ఈ క్వశ్చన్ని మనకి రెండు ఫార్ములాస్ కలిపి ఇచ్చాడు. అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఆ రెండు కలిపి ఇచ్చాడు. ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ 2 power 5 బై అంటే ఇదే కదా, బై 2 power h ఇంటూ హోల్ పవర్ 5 ఇంటూ 2 power -5. అవునా? చూడండి, 2 power మనకి ఇక్కడ ఏంటి? సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 2 power 5 - 8
ఇది 5, ఇది -8 whole power 5 into 2 power -5. This is equal to 2 power 5 minus 8 how much? -3. 2 power -3 whole power 5 into 2 power -5. చూడండి మనకి 2 power -15 into 2 power -5. సో మొత్తం ఏంటి మనకి బేస్ ఏముంది కాబట్టి పవర్స్ అనేది యాడ్ చేస్తాం. 2 power -15 -5 దట్ ఈక్వల్ టు 2 power -20. 2 power -20 అన్న 1/2 power 20 అన్న బోత్ ఆర్ సేమ్. సో మనకి ఏంటి అంటే సో మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి జస్ట్ మనకు a power m into a power n ఫార్ములా నుంచి a power m by a power n ఈ 2 ఫార్ములాస్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి మోస్ట్లీ. కాకపోతే మనకు కన్వర్షన్స్ మైనస్ ఉంటే ఎలా చేయాలి, ప్లస్ ఉంటే ఎలా చేయాలి, ఈ ఐడియా అనేది మనకు ఉండాలి. ఓకే, సో యూ ట్రై దిస్ క్వశ్చన్ అండ్ పోస్ట్ టెల్ మీ ది ఆన్సర్ ఇన్ ది చాట్ బాక్స్. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి బేస్డ్ ఆన్ ది సేమ్ రూల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు మరిన్ని ఇలాంటి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ అవైలబుల్గా లేకపోతే ఈ 2 నెంబర్స్ వాట్సాప్లో ఉంటాయన్నమాట. సో మీరు వాట్సాప్లో అయినా సరే మీ డీటెయిల్స్ పెట్టండి. ఓకే, మీ నేమ్ ఏంటి, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, పేపర్ 1 పేపర్ 2, మీరు ఎక్కడి నుంచో డీటెయిల్స్ పెట్టండి. సో మా టీం వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ.